హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి నేను అప్పుడు ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది. చాలా వరకు మనలో అందరికీ అనిపిస్తుంది అనమాట. అసలు అరే నేను ఆ రోజున ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది, వాళ్ళకి అలాంటి విషయాలు చెప్పకుండా ఉంటే బాగుండేది, అలాంటి తప్పులు చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి లైఫ్లో మనందరం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో కానివ్వండి, ఏదో ఒక ఇష్యూలో కానివ్వండి రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటాం అనమాట. అలాంటి విషయాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? వాళ్ళు మన ఫ్రెండ్స్ అని, మన కొలీగ్స్ అని, మన రిలేషన్స్ అని, మనం నమ్మిన వాళ్ళం అని చెప్పేసి మనమైతే వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందంటే మనకి నష్టమే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని విషయాలు మన ప్రాణం పోయినా కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదండి. అలా షేర్ చేసుకుంటే అవి జరగకపోగా మనం బ్లేమ్ అవుతూ ఉంటాము. అండ్ మన లైఫ్లో ముందుకు వెళ్లకుండా తలదించుకొని తిరగాల్సి వస్తుంది అనమాట. ఆ కొన్ని విషయాలు ఏంటో తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మనకు క్లోజ్ అయినా సరే అవి చెప్పకుండా ఉన్నామనుకోండి, మనం ధైర్యంగా మన పనులు మనం చేసుకుంటూ తలెత్తుకుని బతకొచ్చు అనమాట. ఆ విషయాలు ఏంటో తెలుసుకోగలిగామనుకోండి, మనం ఎలాంటి పనులైనా సరే హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయాలు ఎవరికి చెప్పకుండా ఉంటేనే ఎప్పటికీ బాగుండేదని మనకు కూడా అనిపిస్తుంది అనమాట. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాము. అవి తెలుసుకుంటే కనుక అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలు కూడా ఎవరికి చెప్పకుండా ఉంటేనే మన లైఫ్ అనేది బాగుంటుంది అని చెప్పేసి అందరికీ కూడా అనిపిస్తుంది అనమాట. ఆ విషయాలు ఏంటో కొన్ని అయితే చూద్దాం. ఓకే, చెప్పాను కదా, మనందరికీ అనమాట. మనకి ఇష్టమైన వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్, మన రిలేషన్స్, మన వాళ్ళు, మనం నమ్మిన వాళ్ళం అని చెప్పేసి చాలా వరకు అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అలా షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటి వలన మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. బట్ మన నమ్మకం వల్ల కానివ్వండి, మన వాళ్ళని నమ్మి చెప్పడం వల్ల కానివ్వండి, మనకి చాలా విషయాల్లో నష్టం జరుగుతుంది. లాభం జరగకపోగా ఎక్కువ నష్టమే జరుగుతుంది అనమాట. ఆ కొన్ని విషయాలు ఏంటో తెలుసుకున్నాం అనుకోండి, మనం చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. హ్యాపీగా ఎవరి ముందు తలదించుకోకుండా మన పనులు మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అందువలన ప్రయాణం పైన సరే ఈ కొన్ని విషయాలు అయితే ఎవరితో కూడా మనం షేర్ చేసుకోవద్దండి. ఆ విషయాల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ఫ్యూచర్ ప్లానింగ్స్. ఓకే, మనందరికీ చాలా గోల్స్, టార్గెట్స్, ఫ్యూచర్ ప్లానింగ్స్ చాలానే ఉంటాయన్నమాట అందరికీ. అవి మన పిల్లల విషయాలు కావచ్చు, అండ్ మన ఫైనాన్షియల్ విషయాలు కావచ్చు, అండ్ మన టార్గెట్స్, మన వర్క్స్, మన బిజినెస్ విషయాలు, ఇలా చాలానే ఉంటాయి మన ఫ్యూచర్ గోల్స్ అంటే. మనం ఏం చేస్తామంటే ఎవరైనా సరే కామన్గా మన ఫ్రెండ్స్ కదా, మన ఇంట్లో వాళ్ళు కదా, మన చుట్టాలు కదా అని చెప్పేసి మనం ముందే చెప్పేస్తూ ఉంటాం అనమాట. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వింటారు. విని ఏం చేస్తారు, మనల్ని బాగా హైగా లేపొచ్చు, లేకపోతే బాగా లోలో పడిపోయచ్చు. ఏంటి నువ్వు అంత బిజినెస్ చేస్తారా, మీరు అంత ఫైనాన్షియల్గా మీరు అంత మనీ ఇన్కమ్ చేస్తారా, మీరు అలాంటి ప్లాన్లన్నీ పెట్టుకున్నారు కదా, ఆ ప్లాన్లు మీకు జరుగుతాయా అని చెప్పేసి డిసప్పాయింట్ చేసే వాళ్ళు ఉంటారు. అవునా మీరు ఆహా ఓహో అని చెప్పేసి ఎంకరేజ్ చేసి కిందకి పడేసే వాళ్ళు కూడా ఉంటారు. 2 టైప్స్ ఉంటారు అనమాట. మనం ముందే మన ఫ్యూచర్ ప్లాన్స్, గోల్స్ చెప్పడం వలన. అసలు అదే అలా చెప్పలేదనుకోండి, మన పని మనం చేసుకున్నాం అనుకోండి, ఎవరికి ఏం చెప్పాల్సిన పని ఉండదు. ఏమవుతుంది, ఆ ప్లాన్ సక్సెస్ అయిందనుకోండి, హ్యాపీగా అందరికీ తెలుస్తుంది. అప్పుడు వాళ్ళే క్లాప్స్ కొట్టేస్తారు, అవునా. బట్ అది జరగలేదనుకోండి, మనం బ్లేమ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాము, నేను ఈ బిజినెస్ ఇలా పెట్టాలనుకుంటున్నాను, దీంట్లో చాలా ఇన్కమ్ గెయిన్ చేయాలనుకుంటున్నాను, బట్ అది జరగకపోవచ్చు వాళ్ళకి చెప్పిన తర్వాత. అప్పుడు ఏమవుతాం, బ్లేమ్ అవుతాం. ఏంటి అప్పుడు అలా చెప్పారు, ఇలా చెప్పారు, బిజినెస్ ఇలా డెవలప్ చేస్తారు, అలా డెవలప్ చేస్తారని ఇన్ని మాటలు చెప్పారు కదా, ఈ రోజున ఏమైందని చెప్పేసి పక్కకి వెళ్ళి నవ్వుకోవచ్చు. అండ్ బిజినెస్ కనుక మేము ఇలా పెట్టాలనుకుంటున్నాము, మా వర్క్లో మేము ఇలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము, మనం ఇలా అలా అని చెప్పేసి మన ఫ్యూచర్ ప్లాన్స్ ముందే చెప్తే అంటారు కదా దిష్టి కొట్టేస్తుందని. అలా దిష్టి కొట్టేసినా కూడా మన పనులు అయితే మనకి జరగవు అనమాట. అందువలన మన ప్లాన్స్ మన దగ్గరే ఉంచుకోవాలి. మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా, మన గోల్స్ ఏమైనా సరే మన దగ్గరే దాచిపెట్టుకోవాలండి. అవి ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళే కదా, మన సొంత వాళ్ళే కదా, మన ఫ్రెండ్సే కదా, మన కొలీగ్సే కదా అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పినా కూడా ఆ పనులు జరగకపోగా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఎంకరేజ్ చేసినట్లు చేసి డిసప్పాయింట్ చేసి కింద పడేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. అందువలన మీరు ఎంత ఫ్రెండ్స్ అయినా, కొలీగ్స్ అయినా, వాళ్ళు మీకు ఎంత బెస్టీ అయినా సరే, మీరు ఏదైనా చేయాలనుకుంటే, మీకు ఏదైనా ఫ్యూచర్ ప్లాన్స్, గోల్స్ ఉంటే ముందుగానే ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్సల్టింగ్ మూమెంట్స్, అంటే అవమానాలు. లైఫ్లో ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భంలో అందరం ఒక ఇన్సల్టింగ్ అనేది ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో అవ్వచ్చు, ఆఫీస్లో బాస్తో అవ్వచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో అవ్వచ్చు, ఏదో ఒక అవమానం అనేది ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. అది చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు. బట్ ఏంటంటే మనకి ఇలా ఇన్సల్టింగ్ జరిగిందని చెప్పేసి తట్టుకోలేక ఎవరితో ఒకరితో షేర్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ షేర్ చేసిన వాళ్ళు ఆ టైంకి ఏమంటారంటే అయ్యో పాపం అలా జరిగిందా అంటారు. తర్వాత ఏంటంటే
వాళ్ళు వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తారు. ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించండి. ఒక చిన్న అవమానం జరిగితే మనమే తట్టుకోలేక మన ఫ్రెండు, మన కొలీగు, మన వాళ్ళే అనుకుని ఒక్కరికి మనం చెప్పినందుకు మనం తట్టుకోలేక ఆ ఒక్కళ్ళు ఆ 10 మందికి చెప్తే ఇంక మనం ఎలా తట్టుకుంటాము? తట్టుకోలేం కదా! అందుకని ఏదైనా చిన్న ఇన్సల్టింగ్ కానివ్వండి, అవమానం కానివ్వండి, లైఫ్లో ఎవరో ఒకరిని ఫేస్ చేసే ఉంటాము. అవి ఇలా జరిగాయి, అలా జరిగాయి అని చెప్పేసి ఎట్టి పరిస్థితులను సొంత వాళ్ళకు కూడా ఎప్పటికీ చెప్పకండి. అలా చెప్తే ఆ ఒక్కకి చెప్పింది మీరు అది 10 మందికి స్ప్రెడ్ అయిపోతుంది. ఆ 10 మంది 100 మందికి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఒక్కరికి చెప్పడం వల్ల ఎవరో ఒక్కరు అవమానించారని చెప్పడం వల్ల తట్టుకోలేక ఒక్కరితో షేర్ చేసుకుంటేనే మీరు తీసుకోలేకపోయారే, ఆ ఒక్కళ్ళు ఆ 100 మందికి చెప్తే మీరు ఎలా తీసుకుంటారు? అది ఎలా ఫేస్ చేయగలుగుతారు? చేయలేరు కదా! అందుకని అవమానాన్ని విజయంగా మార్చుకోండి అండ్ మీ సక్సెస్తో నిరూపించుకొని ఆ అవమానం నుంచి బయటపడండి. అంతేగాని మీకు లైఫ్లో జరిగిన చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఇన్సల్టింగ్ ఎవరికి కూడా బయట పెట్టకండి, ఎవరితో కూడా చెప్పకండి. మీ బాధ పోతుందిలే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బాధ పోకపోగా అది అందరికీ ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. అందుకని మీకు ఏదైనా అవమానాలు జరిగినా కూడా ఎవరికి చెప్పకండి. దాన్ని మీ విజయంతో మీ సక్సెస్తో మొత్తం రిమూవ్ చేసేసుకోండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్యామిలీ మ్యాటర్స్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ఫ్యామిలీ అంటేనే మంచిగా ఉన్న ఫ్యామిలీస్ చాలా తక్కువ అంటే మంచిగానే ఉంటాయి. బట్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, గొడవలు, చికాకులు ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఉంటూ ఉంటాయన్నమాట. బట్ ఆ ఫ్యామిలీ విషయాలు వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు విన్నవాళ్ళు కూడా 2 టైప్స్ ఉంటారనమాట. వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాబట్టి ఫ్యామిలీ అలా దూరం పెట్టిందని మాట్లాడే వాళ్ళు ఉంటారు. అండ్ మన ముందు వచ్చేసరికి వాళ్ళు మంచివాళ్ళు కాదు, అందుకే వాళ్ళు ఇలా చేశారని చెప్పేసి మన దగ్గర మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇలా 2 టైప్స్గా ఉంటూ ఉంటారు. అండ్ ఇంకా ఫ్యామిలీస్ మధ్య దూరం పెంచుతారు. గొడవలు అనేది ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. అందువలన ఎప్పుడైనా సరే ఫ్యామిలీ అనేది ఎప్పటికీ ఒకటే అవుతుందండి. కొన్ని రోజులు టైం పడుతుంది, కొన్ని సంవత్సరాలు టైం పట్టచ్చు. బట్ ఈ లోపలనే మీరు ఆవేశపడి మా ఫ్యామిలీ ఇలా, మా ఫ్యామిలీ వాళ్ళ అలా, మా అత్తమామలు ఇలా, అండ్ మా అన్నదమ్ములు ఇలా, మా అక్క చెల్లెలు ఇలా అని చెప్పేసి ఏది కూడా మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కంపల్సరీ సెకండ్ పర్సన్ అనే వాళ్ళకి చెప్పకండి. అలా ఎప్పుడైతే మీరు చెప్పారో ఆ ఒక్క పర్సన్ చెప్పిన ఫ్యామిలీ మ్యాటర్ అంతా చిన్న గొడవ వల్ల చాలా పెద్ద గొడవ అయిపోతుంది. మీ రిలేషన్స్లోనే మీరు చెప్పిన వాళ్ళే మీ మధ్యన గొడవలు పెట్టవచ్చు అనమాట. మీరు చెప్పడం వల్ల, మీరు బయటపడటం వల్ల. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీ ఫ్యామిలీ మ్యాటర్స్ని వేరే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకండి. గొడవలైనా సరే ఏమున్నా సరే అది మంచివనివ్వండి చెడవనివ్వండి, అసలు మీ ఫ్యామిలీ మ్యాటర్స్ని వేరే వాళ్ళకి షేర్ చేయకండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి ఓల్డ్ మెమరీస్ అంటే అయిపోయినవి ఉంటాయి కదా, పాత జ్ఞాపకాలు అంటారు కదా, అవి కూడా మనం గతంలో చేసిన మిస్టేక్స్ అంటారు కదా, ఓల్డ్ మెమరీ మిస్టేక్స్ అనమాట. అంటే మనం ఎప్పుడైనా గతంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. తప్పులు చేయకుండా ఎవరు ఉంటారు? నేను చేస్తాను, మీరు చేస్తారు, అందరూ చేస్తారు. తెలిసి చేస్తాము, తెలియక చేస్తాము, ఆవేశంలో చేస్తాము, ఎలా అన్నా కానీ మిస్టేక్స్ చేయడం అయితే అందరూ చేస్తూ ఉంటాం. చేయకుండా అయితే ఎవ్వరు లేరండి, ఉండరు కూడా అనమాట. అండ్ ఏం చేస్తామంటే ఆ మిస్టేక్స్ని వేరే వాళ్ళకి చెప్తూ ఉంటాం. నేను అప్పుడు అలా చేశాను, ఒకనొక టైంలో ఇలా చేశాను. మీ లవ్ స్టోరీనే ఉందనుకోండి, అప్పుడు మిస్టేక్ చేసి ఉండొచ్చు, అది మీరు వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. అలానే ఇంకేదన్నా మీరు ఎక్కడన్నా మీ దగ్గర ఎవరైనా అప్పు తీసుకున్నా, మీరు ఎవరైనా అప్పు ఇచ్చినా వాళ్ళు నాకు తిరిగి ఇవ్వలేదు, లేదా నేను ఇలా డబ్బుల విషయంలో లాస్ అయ్యాను, ఇలా సంథింగ్ ఏదో ఒక మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ మీరు ఏం చేస్తారు? మీ ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని, రిలేషన్స్ అని చెప్తూ ఉంటారు, షేర్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళు అలా చేశారంట, అప్పుడు వాళ్ళు ఇలా చేశారంట, అమ్మ వాళ్ళేం తక్కువ కాదు, చాలానే లాస్ అయ్యారు, చాలానే అప్పులు చేశారు, వీళ్ళకి అప్పు ఇచ్చిన వాళ్ళు మోసపోయారు, సంథింగ్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఆ మాటలన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు 10 మందికి అనమాట. అండ్ మీ పాత జ్ఞాపకాలని ఎంత తొందరగా మర్చిపోతే మీరు లైఫ్లో అంత ముందుకు వెళ్తూ ఉంటారండి. పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోకండి ఎట్టి పరిస్థితుల్లోనూ. అండ్ అవసరమైతే వాటిని మర్చిపోండి. వాటిని మర్చిపోవడానికి లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఎలా ట్రై చేయాలని చెప్పేసి ఆలోచించండి. అంతేగాని పదే చేసిన తప్పుల్ని, పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని అందరికీ చెప్పడం వల్ల ఆ జ్ఞాపకాలు మీకు ఎప్పటికీ మాయం అవ్వకపోగా అందరికీ తెలిసిపోయి ఇంకా మీరు చీప్ అయిపోతారనమాట అందరి ముందు. అందువల్ల మీ పాత జ్ఞాపకాలు ఏమైనా ఉన్నా కూడా ఎవరితో కూడా మీరు చేసిన మిస్టేక్స్ని ఎవరితో కూడా ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోకండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి బలాలు బలహీనతలు. అందరికీ బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, స్ట్రాంగ్ మూమెంట్స్ ఉంటాయి, వీక్ పాయింట్స్ ఉంటాయి. నేను కొన్నిట్లో వీక్, నేను కొన్నిట్లో స్ట్రాంగ్, ఇలా అందరికీ ఉంటాయన్నమాట. బట్ వీక్ పాయింట్స్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే లైక్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట వీక్ పాయింట్. అసలు వాళ్ళు ఏది చేయలేరంట, వాళ్ళకి అది వీక్ పాయింట్ అంట, అది మైనస్ అంట, వాళ్ళ వల్ల ఏది కాదంట అని చెప్పేసి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అదే మీరు బలంగా ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా స్ట్రాంగు,
వాళ్ళకి ఏముందిలే, వాళ్ళు బాగా యూజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు, వాళ్ళకి ఏమైంది, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ఆ విధంగా కూడా మనం యూజ్ చేసుకుంటారు. అందువలన బలాల్ని ఎక్కడ అణిచిపెట్టాలి, బలహీనతలను ఏ విధంగా బయట పెట్టాలి అనేది తెలుసుకున్నాం అనుకోండి, మన లైఫ్లో హ్యాపీగా చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు. ఎప్పుడైతే మన బలాలు బలహీనతలు తెలుసుకున్నారనుకోండి, అది మన మంచి వాళ్ళు, మన ఫ్రెండ్స్ అయితే పర్లేదు, వాళ్ళు 10 మందికి చెప్పారనుకోండి, వాళ్ళలో ఎవరైనా మన శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళు వాటిని బయట పెడతారు. వాళ్ళకి ఈ వీక్ పాయింట్ ఉంది, వాళ్ళని ఈ వీక్ పాయింట్ మీద దెబ్బ కొడదామని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ అంట, వాళ్ళని ఈ విధంగా వాడుకుందామని చెప్పేసి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారనమాట. అందువల్ల బలాలు బలహీనతలను ఎట్టి పరిస్థితులను ఎవరి ముందు బయట పెట్టకండి. ఎప్పుడు బయటకు తీయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలనేది మనం మాత్రమే ఉంచుకోవాలి, మనకు మాత్రమే తెలిసి ఉండాలి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి ఇన్కమ్ అనమాట, ఆదాయం. కొంతమందికి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళు వచ్చి ఏమైనా ఆదుకుంటారా? పోనీ మీ ఇన్కమ్ని వేరే వాళ్ళు వచ్చేసి దోసేసుకుంటారా? ఏది ఉండదు కదా. మీ ఇన్కమ్ని వేరే వాళ్ళకి చెప్పాల్సిన పని మీకేంటి? నా ఇన్కమ్ ఇంతే, నేను ఇంతే సంపాదిస్తాను అని మీరు చెప్పుకోవడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? నేను చాలా సంపాదిస్తాను, నేను చాలా గ్రేట్ అని చెప్పుకున్నాను అనుకోండి, దానివల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా? ఈ రెండింటి వలన మీ ఇన్కమ్ చెప్పడం వలన, అది ఎక్కువ అవనివ్వండి తక్కువ అవనివ్వండి, చెప్పడం వల్ల మీకు నష్టమే జరుగుతుంది, కానీ లాభం అయితే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మీ ఇన్కమ్ తక్కువే అనుకోండి, వాళ్ళు పోషించకపోగా చూడకపోగా వాళ్ళకే ముందులే, అసలు వాళ్ళకి ఇన్కమే లేదు, ఆదాయమే లేదు, వాళ్ళు వేస్ట్ అని చెప్పేసి చులకనగా చీప్గా చూస్తారు. వాళ్ళు ఏదో పెంచి పోషిస్తున్నట్లు. అవునా? అదే మీకు ఇన్కమ్ చాలా ఉంది అనుకోండి, వాళ్ళకి చాలా ఇన్కమ్ ఉంది, వాళ్ళని ఒక అప్పు అడుగుదాము, వాళ్ళని ఏదైనా హెల్ప్ అడుగుదామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. హెల్ప్ చేయడంలో తప్పలేదు, బట్ మనకన్నా మనల్ని మించి మనకు లేకుండా హెల్ప్ చేసామనుకోండి, మనమే కదా నష్టపోయేది. ఒకసారి హెల్ప్ చేస్తాం, ఉంది కదా పోనీలే అని, 2 సార్లు హెల్ప్ చేస్తాం, 3వ సారి హెల్ప్ చేయకపోతే మళ్ళీ మన శత్రువులు అయిపోతాం అనమాట. అసలు మిమ్మల్ని ఎవరు పెంచి పోషించరు, అండ్ ఎవరు మనకు ఆదాయం తెచ్చిపెట్టరు. మన కష్టంతో మనం ఆదాయం పెంచుకుంటామో తగ్గించుకుంటామో మనకే తెలుస్తుంది అనమాట. అందువల్ల మీ ఇన్కమ్ని ఎవరికో చెప్పి మీరు తక్కువ అవ్వాల్సిన పని లేదు. అండ్ మీ ఇన్కమ్ గొప్పగా చెప్పుకొని వాళ్ళకి హెల్ప్ చేసి సెకండ్ టైం హెల్ప్ చేయకపోతే వాళ్ళకి శత్రువులుగా మారాల్సిన పనే లేదనమాట. అందువలన ఎట్టి పరిస్థితుల్లోని ఇన్కమ్ గురించి ఎవ్వరికి బయట పెట్టకండి, దానివల్ల మీకు శత్రువులే తయారవుతారు అండ్ మీరు మిమ్మల్ని చులకనగా చూస్తారు ఇన్కమ్ లేకపోతే. ఆ విషయం మాత్రం మీరు ప్రయాణం పైనా సరే మీ ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని, మీ రిలేషన్స్ అని ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇవే అండి, ఈజీగా చాలానే ఉంటాయన్నమాట షేర్ చేసుకోకూడదు. ఏదైనా మన టంగే కదా, ఏముంది ఏదో మాట్లాడేస్తూ ఉంటాం, దానివల్ల ఎక్కువ నష్టపోతూ ఉంటాం అనమాట. బేసిక్గా ఇవి రొటీన్గా మన లైఫ్లో తగులుతూ ఉంటాయి కాబట్టి నేను ఈ పాయింట్స్ని అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు మీ గోల్స్ని, టార్గెట్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ బయట పెట్టకండి. మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ని ఎవరితోనూ బయట పెట్టకండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు దిష్టి తగలవచ్చు, అది జరగకపోవచ్చు, ఆ పని లేట్ అయితే అప్పుడు అలా చేశారు కదా అని చెప్పేసి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొచ్చు, అదొకటి ఉంటుందన్నమాట. అండ్ మీ బలాలు బలహీనతలు, మీ వీక్ పాయింట్స్ స్ట్రాంగ్ పాయింట్స్ ఎవరితోనైనా చెప్పారనుకోండి, మీ బలాలు తెలుసుకొని మీ శత్రువులు మీ మీద దాడి చేయొచ్చు, మీ బలహీనతలు తెలుసుకొని మిమ్మల్ని వాడుకోవచ్చు అనమాట. బలాలు బలహీనతను ఎట్టి పరిస్థితులను ఎవరితోనూ షేర్ చేయకండి. ఓకే, ఎస్. అండ్ ఇన్కమ్ అనమాట, మీ ఇన్కమ్ గురించి మీరు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. మీరు కష్టపడుతున్నారు, మీకు ఇన్కమ్ వస్తుంది, ఎవరు మిమ్మల్ని పెంచి పోషించట్లేదు అనమాట. అలా అని చెప్పేసి మీకు ఇన్కమ్ చాలా ఉందనుకోండి, మిమ్మల్ని అప్పడిగారు, ఒకసారి ఇస్తారు, రెండోసారి ఇవ్వకపోతే ఏమవుతుంది? శత్రువులుగా మారిపోతారు అనమాట. అందువల్ల ఇన్కమ్ గురించి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. అండ్ మీరు గతంలో చేసిన మిస్టేక్స్ అనమాట, తప్పులు అందరూ చేస్తారు, నేను చేస్తాను, మీరు చేస్తారు, తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు అనమాట. నేను ఆ రోజున ఆ తప్పు చేశానని చెప్పేసి ఈ రోజున మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకునే పని ఏమీ లేదు కదా, అవసరం ఏముంది? వాళ్ళు ఏమైనా తీరుస్తారా, ఆరుస్తారా? కాదు కదా. మీరు గతంలో చేసిన తప్పులు అందరూ చేస్తారు, ఆ తప్పుని సరిదిద్దుకోండి, మీ సక్సెస్తో మీరు రిమూవ్ చేసుకోండి. అంతేగాని మీ తప్పుల్ని, పాత జ్ఞాపకాలను ఎవరితో షేర్ చేసుకోకండి, మిస్టేక్స్ని. ఓకే. అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్, మన ఫ్యామిలీ మ్యాటర్స్ని ఎప్పుడైతే థర్డ్ పర్సన్ చెప్పామో ఆ థర్డ్ పర్సన్ 10 మందికి స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట. అందువలన మీ ఫ్యామిలీ మ్యాటర్స్ని ఎవరికి కూడా అసలు ఇంత విషయాలు బయట పెట్టకండి, నమ్మి ఎవరిని కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు జరిగిన అవమానాలు అందరికీ జరుగుతాయి. భర్త వాళ్ళని అవమానించవచ్చు, భార్య మిమ్మల్ని అవమానించవచ్చు, మీ ఇంట్లో వాళ్ళ వల్ల మీకు అవమానం జరగచ్చు. అది ఇంకొకరికి చెప్పడం వల్ల ఏమవుతుంది? ఆ ఒక్కరు 10 మందికి స్ప్రెడ్ అవుతుంది. ఒక్కరు అవమానిస్తేనే మనం తట్టుకోలేకపోయామే, ఆ 10 మంది కనుక తెలిసిపోయి వాళ్ళందరికీ మనకి తెలిసిందనుకోండి, మనం అది ఏ విధంగా తీసుకోగలుగుతాము? తీసుకోలేం కదా. అందువలన ఈ 6 పాయింట్లు ఎట్టి పరిస్థితులను మీ లైఫ్లో ప్రయాణం పైన కూడా చెప్పకండి. కొంచెం అలవాటు చేసుకోండి, స్లోగా ఇది మార్చుకున్నాం అనుకోండి,
మనల్ని ఎవరు కూడా ఎదిరించలేరు అంటే తలెత్తుకొని ధైర్యంగా మన పనులు మనం చేసుకోగలుగుతాం అనమాట. ఏదైనా సరే మనం చెప్పే విధానంలోనే ఉంటుంది, మన మాట తీరులోనే ఉంటుంది అనమాట. ఎవరిని కూడా నమ్మి ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇలాంటి విషయాలు కనుక మనం చాలా ఖచ్చితంగా ఉన్నాం అనుకోండి, స్టిక్ అయ్యి మనల్ని ఎవరు ఆపలేరు అండ్ మనం చాలా గర్వంగా ధైర్యంగా బ్రతకగలుగుతాం. వీటిల్లో ఏ ఒక్క పాయింట్ ఎవరికైనా లీక్ అయిపోయినా సరే మనం వాళ్ళు ఆడేసుకోవాలని చూస్తూ ఉంటాం అనమాట. అందువలన ఎట్టి పరిస్థితుల్లోని ఈ పాయింట్స్ని మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. అలా షేర్ చేసుకుంటే మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైనా సరే. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.